నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. వేసవిలో ఆరోగ్య రక్షణకు రాగి అంబలి డాక్టర్ ఉషారాణి. సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి వ్రతం వైభవంగా నిర్వహణ. తెలంగాణ స్పీకర్ మండలి చైర్మన్ ని కలిసిన డీజీపీ. బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడతాయా? కొండా సురేఖ. హైదరాబాద్ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న విహెచ్. గోకుల తిరుమలలో వైభవంగా స్వర్ణ పుష్ప అర్చన. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో 9వ వార్డు సభ్యులు గారే కళ్యాణి విష్ణు ఆధ్వర్యంలో రాగి అంబలి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఉషారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రయాణికులకు స్వయంగా పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని డాక్టర్ ఉషారాణి తెలిపారు. రాగి అంబలి మజ్జిగ వంటి పానీయాలు శరీరానికి చల్లదనం అందించడంతో పాటు పోషకాలు కూడా అందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను స్వాగతిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది శ్రీలక్ష్మి, జేరిపోతుల యాకయ్య, సద్దీరపు వెంకటేష్, గారే సందీప్, సద్దీరపు మహేందర్, గారే సిద్ధు తదితరులు పాల్గొన్నారు. గారే కళ్యాణి గారికి, విష్ణు గారికి మరియు ప్రెస్ వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మా ఆయుష్ డిస్పెన్సరీ తరపున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు ఈ సమ్మర్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంత ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్ళొద్దమ్మా. దాదాపు మార్నింగ్ 12 గంటల నుంచి 4 గంటల వరకు అందరు దాదాపుగా ఇంట్లో ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే మాత్రం గొడుగులు కానీ, క్యాప్లు కానీ, అట్లా కూలింగ్ గ్లాసెస్ అట్లా పెట్టుకొని వెళ్ళాలి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. రోజుకి 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ద్రవ పదార్థాలు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసము అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ కాటన్ వస్తువులే ధరించాలి. వదులుగా ఉన్న దుస్తులు ధరించితే మంచిది. చాలా వరకు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎండ దెబ్బ తాకినట్లయితే అది కోలుకోవడం చాలా కష్టము. విపరీతమైన జ్వరం ఉంటుంది, చర్మము పొడి పారిపోతుంది, దాహం ఎక్కువగా అవుతుంది. ఒక్కోసారి 2 మందులు వాడినా కూడా అది బయటికి రాలేని పరిస్థితి, తీవ్రమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎండలో పోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ అట్లా ఏమన్నా అయినట్లయితే వెంటనే వాళ్ళను చల్లటి ప్రదేశానికి తీసుకురావాలి. చల్లటి నీటితోని వాళ్ళను తడిబట్టతో తూర్చి చల్లటి గాలిలో ఉంచి తర్వాత ట్రీట్మెంట్, ఇంకేదైనా అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టియడము అట్లాంటివి చేయాలి. దాదాపు ఎండలో పోకుండా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అది మర్చిపోయాను. ముఖ్యంగా 9వ వార్డు మెంబర్స్ అయిన మన కళ్యాణి గారికి, విష్ణు గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సమయంలో ఇది చాలా అవసరము. వడదెబ్బ నుంచి నివారణకు మజ్జిగ ప్లస్ రాగి జావా సప్లై చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ స్వామి వారి దేవస్థానంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆస్థాన మండపంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపంలో శ్రీ సంకటహర గణపతి వ్రతం వైభవంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
పుట్టినప్పటి నుంచి వరకు కూడా తెలిసి కానీ తెలియక కానీ సహాయానికి అష్టంగా అన్ని కూడా అష్టఫలితాలు ఇవ్వాలని ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఇవాళ చాలా ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది చతుర్థి తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుందర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరూ శాలువా కప్పి ఆయనను సన్మానించారు. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి కొండ సురేఖ మండిపడ్డారు. జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడుతున్నాయా, మనకేమైనా పథకాలు వస్తున్నాయా, ఏం రావడం లేదు. మోదీని తీసుకొచ్చి ఓ మీటింగ్ పెడతారు, హిందీలో 4 మాటలు మాట్లాడించి పంపుతారు. ఇక్కడున్న 2 కేంద్ర మంత్రులు చప్పుడు చేయరు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని కూర్చుంటారు అని ఫైర్ అయ్యారు. వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీల మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు బీసీ కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. క్యాస్ట్ సెన్సస్ లో బీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బీసీ కులగణనపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు దిగనున్నట్లు ప్రకటించారు. బీసీ కులగణనపై స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. ఇంటి యజమాని నేను ఎస్టీని అడుగుతావు, కానీ మా బీసీ ఊసే లేదు. మేము జనరల్ ఉన్నామురా బాబు, మేము ఓట్లు వేయమా? ఎవడు గెలిచినా మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లతోనే గెలుస్తారు. కనుక నేను తప్పనిసరిగా వాళ్ళ ఏదైతే బీసీ సంఘాల ఈ బీసీ కుల సంఘాల తరఫుకెళ్ళి నేను ఇది జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష 9వ తేదీ నాడు చేస్తున్నా. 10 గంటలకు కూర్చుంటా. నరేంద్ర మోడీకి తెలియాలి. ఇకపోతే ఆయన గొప్పతనం చెప్తున్నాడు. ఉత్తర భారతంలో నువ్వు గెలిచిండొచ్చు, నీ ప్రతిభ ఉండొచ్చు, కానీ దక్షిణ ప్రాంతంలో చదువుకున్నటువంటి లిటరసీ ఉన్నటువంటి వారి నీ నాటకం తెలుసుకొని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చెన్నైలో ఓడిపోయావు, తమిళనాడులో ఓడిపోయావు, అదేవిధంగా కేరళలో కూడా ఓడిపోయావు. అదేవిధంగా మొన్న జరిగినట్టు ఉప ఎన్నికల్లో కర్ణాటకలో 2 బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు 2 అగ్రకులాలు బీసీ కులగణన చేస్తే నువ్వు బీసీ ఉండి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నావని నేను అడుగుతున్నా. తర్వాత చేస్తామనే మాకు నమ్మిక లేదు. పోనీ నీ గజిట్లో ఉండాలి కదా, వీఆర్ మేకింగ్ ఆఫ్టర్ దట్ అని అంత కూడా సెంటెన్స్ పెట్టలేదు. కాబట్టి ఐఎమ్ సిట్టింగ్ ఆన్ 9th ఇండెఫినెట్ అంగర్ స్ట్రైక్. 7వ గతంలో తెలంగాణ గురించి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మా బీసీల గురించి నా ప్రాణాలు పోయినా తప్పనిసరిగా నేను ఈ ఉద్యమం కొనసాగిస్తా. తప్పనిసరిగా చనిపోయేదానికైనా పర్వాలే, కానీ వచ్చే తరం వారికి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, నీకు నువ్వే ఓబీసీ అంటావు, నా గానుగ కులం అంటావు, కానీ నువ్వు బీసీలకు ఏం చేయవు. అగ్రకులాలు ఉన్నోళ్ళే బీసీ కులగానే చేస్తుంటే నీ ఆలోచనలో ఎందుకు మార్పు రాదంటున్నా.
ఏదో గొప్ప క్రెడిట్ మేము గెలిచారే నువ్వు ఏమంటావు? బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు. ఆ బేటీ ఏం తప్పు చేసింది? ఆమె 3 సార్లు అయింది, నువ్వు కూడా 3 సార్లు అయినావు, 4వసారి రావడానికి. గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు ఏడుకొండలలో అరవకొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు మంగళవారం ఉదయం 10:30 స్వర్ణ పుష్పార్చన అనగా 18 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన పూజా కార్యక్రమం జరపబడింది. శ్రీ శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమాగతిం నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్ధన్యే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ప్రజ్ఞాగ్రే శౌర్యలక్ష్మీ నిగన గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ सर्वांगे सौम्य लक्ष्मी वैदुर्वेदां सर्वसाम्राज्य लक्ष्मी श्रीर्वज्रश्रमायुष्यमारोग्यमाविधा शोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमिति अनन्तं धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रीपद्मावती गोदा समेत श्रीमद्वेङ्कटेश्वर स्वामिनः दिव्यानुग्रहप्रसादसिद्धिरस्तु तथास्तु शतमानं भवत्यताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.